నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. కాంగ్రెస్ పార్టీకి మతిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఈరోజు వాళ్ళ పార్టీని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాల్సింది పోయి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి హైప్ ఇస్తూ ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపులో ఉండే ఆ టైంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి జనాలు గుండు సున్నాతో సరిపెట్టింది. అలా సరిపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన పనితీరు ఇక తలగమాసిన పనులే అనుకోవచ్చు. అక్కడి నుంచి కేసీఆర్ని తిట్టడం, ప్రతి సభల మీద కేసీఆర్ని హైలైట్ చేయడం, ప్రతి సభల మీద బీఆర్ఎస్ పార్టీ లేనిదే తెలంగాణ లేదన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పడం, ఇలా చాలా వరకు జరిగినాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో అర్థం కాకట్లా చేసిండా అంటే ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని హైప్ చేసి పడేసారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళు ఏమైనా మాట్లాడినా చాలా తెలివి తక్కువ పనులు అవన్నీ. ఒక్క సబ్జెక్ట్ మాట్లాడడం కూడా చేతన కాదు వీళ్ళకి. అట్లాంటిది వీళ్ళు కింద మీద పడి ఏదో చేద్దామని చెప్పేసి లాస్ట్ బీఆర్ఎస్ ట్రాప్లోకి వీళ్ళు పడిపోవడం, ఇది మాత్రమే జరుగుతున్న తరుణంలో ఖమ్మంకి సంబంధించిన ఓ ఎంపీ రేణుకా చౌదరి ఆవిడ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ హైప్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఊపులో ఉంది, బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పేసి ఆవిడ గారు కూడా మేబీ వాళ్ళు లిఫ్ట్లో వెళ్తుంటే ఓ చిన్నపాటి వీడియో క్లిప్ రికార్డ్ చేసి తెలంగాణ సమాజం మొత్తం చూసే విధంగా వైరల్ చేసి పడేసారు. అందులో బీజేపీ వాసన చూసే పార్టీ అని చెప్పేసి ఆ బీజేపీ పార్టీని తక్కువ చేసి మాట్లాడే చరిత్రను కూడా మనం చూసాం. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే రేణుకా చౌదరి గారు ఆవిడ గారు మాట్లాడడానికి గల అంతరార్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏ నాయకుల్ని పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నాయకుల గురించి మాట్లాడడం, ఏ నాయకుల గురించి పట్టించుకోకపోవడం, వాళ్ళకు నిధులు ఇవ్వకపోవడం, సెల్ఫ్ ఎజెండాతోడే ఢిల్లీకి పోవడం, ఇది మాత్రం జరుగుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి జలకీయడానికి అటు విజయశాంతి గారు, ఇటు ఆ రేణుకా చౌదరి గారు వీళ్ళు తిరగబడతా ఉన్నారు. దేనికోసం అంటే వీళ్ళు ఏ విధంగా అయితే పట్టించుకోకుండా తిరుగుతూ ఉన్నారో ఆ పట్టించుకునే విధంగా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని. ఆ మాటల్ని కూడా మీరే వినుకోవడానికి ప్రయత్నం అయితే చేయుర్రి. అయితే ఇక్కడ ఇవిడ గారు మాట్లాడింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీజేపీ పార్టీ పసిగడతా ఉంది, వాళ్ళని పార్టీలో గుంజుకునేటట్టుగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పేసి రేణు దేశాయ్ చౌదరి గారు మాట్లాడుతున్న ముచ్చట్లయితే వింటా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా తెలియాల్సింది ఏంది మిత్రులారా అంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగా మైండ్ దొబ్బింది. అది వచ్చిన అధికారాన్ని చక్కగా నిలుపుకొని చేతగాని ఈరోజు ఎవరైనా సరే అధికారం ఆషామాషికి రాదు కదా. ఈ తెలంగాణ ఉత్త పుక్కట్లే కూడా ఇస్తే రాలే కదా. తెలంగాణ గురించి ఎన్ని రక్తాలు చిందించి ఎన్ని త్యాగాలు చేస్తే వాళ్ళు బ్రహ్మాండంగా 10 ఏళ్ల పాటు పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రానికి అసలు తెలివి లేని సందర్భంలో, బ్రతుకు తెరువు లేని సందర్భంలో ఎవడో పని చూపిస్తే పని చేసే విధంగా ఉన్న తెలంగాణ ఈరోజు 10 మందితోటి పని చేయించుకునే విధంగా తెలంగాణ తెలివి బారిందంటే అది కేసీఆర్ గారి వల్లనే అనుకుంటారు చాలా వరకు. అంతే తప్ప ఎవడో వచ్చి నేర్పించిన చరిత్ర అయితే కాదు. అంతా జరిగిన తెలంగాణ ఒక్కసారి మార్పు ఇచ్చి చూద్దామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించాం. సరే వచ్చిన అధికారాన్ని చక్కగా నిలుపుకోవాలి కదా. మరి రేవంత్ రెడ్డి ఉద్యమాలు చేసినోడో, రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం కొట్లాడినోడో, రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పాటుపడినోడో అట్లాంటి వ్యక్తి అయితే కాదు, అసొంటి వ్యక్తి అయితే కాదు మనిషి. మరి గిన్ని తీరులా జరుగుతూ ఉంటే తెలంగాణ తల్లడిల్లుతూ ఉంటే ఈరోజు వచ్చిన అధికారాన్ని చక్కగా నిలుపుకొని చాతగాని దద్దమ్మలు మాట్లాడుతుంటే ఇక్కడ మరి అర్థమైపోతుంది వీళ్ళ పార్టీని నాశనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సపరేట్గా కంకణం కట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. కొంచెం గ్యాప్ ఇస్తే వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకొని విడిపోతారు, అంత కథం. ఈ కాంగ్రెస్ పార్టీకి ఉండదని చెప్పేసి వాళ్ళు కొట్టుకొని ఆ కుర్చీ మీద ఇంత పెట్రోల్ పోసి కారబెట్టి పోతారు. వాళ్ళే పెద్దగా స్కెచ్చులేసి కేసీఆర్ దీనిపైన పెద్దగా శూన్యంగా ఆలోచన చేసి అంతా చింపాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీరే చూస్తూ ఉన్నారు వాళ్ళ మాటలు మాట్లాడింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆవిడ గారు 1999 అక్కడ ఆ టైంలో ఆవిడ గారు ఎంపీగా గెలిచారు, తర్వాత రాజ్యసభలో గెలిచారు, లోక్సభగా ఎన్నుకబడిర్రు. ఇప్పుడు మేడం గారు మాటలు చూస్తూ ఉంటే ఆ మధ్యలో 2 సార్లు ఓడిపోయారు. 2009 నుంచి మొదలు పెడితే 2023-22 దాకా ఓడిపోయారు ఆవిడ. మరి వచ్చిన అధికారాన్ని చక్కగా నిలుపుకొని శాతగాని వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు కదా గెలిపించేటోడు, ప్రజలు కదా గెలిపించుకోవాల్సింది. ప్రజల దగ్గర ఉంటే ఏమైంది, ప్రజలతోటి మమైకమైతే ఏమైంది అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇదే నీళ్లపైన రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా మాట్లాడి ఉండుంటే తెలంగాణ సమాజం ముద్దు పెట్టుకునేది ఎవరైనా సరే, మళ్ళీ ఇంకొకసారి గెలిచే దిశలో లక్షల్లో మెజార్టీ వచ్చేటట్టుగా చూసుకునేది. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళకి నచ్చింది
వీళ్ళకి తొంగింది వంగింది ముచ్చట్లు మాత్రమే వీళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప వేరే ముచ్చడే రావట్లా వీళ్ళ దగ్గర నుంచి. ఏమనంటే వీళ్ళ దాంట్లో వీళ్ళే అవసరమా? నేను రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నది ఒక్కటే, ఈరోజు మీ కుర్చీని లాగడానికి ఎవరో చూస్తలేదు, మీ సొంత పార్టీ వాళ్ళే చూస్తూ ఉన్నారు. అయిపోయింది, దెబ్బడిపోయింది, మీకు అర్థం కావట్లేదు. కానీ మీ సొంత లాభాల మీద మీరు బయట తిరుగుతున్నారు. ఈరోజు విజయశాంతి గారు కూడా మీ మీద నోరు బారేసుకోవడం, అదేవిధంగా ఇప్పుడు రేణుకా చౌదరి కూడా మీ మీద ఇదే విధంగా నోరు బారేసుకోవడం, ఇదంతా ఎందుకు? బీఆర్ఎస్ పుంజుకుంటుందని ప్రిపేర్డ్ వీడియోలు. ఇంకా విజయశాంతి గారు డైరెక్ట్ లైవ్లోనే చెప్తారు ఆవిడ గారు. రేణుకా చౌదరి గారు డైరెక్ట్గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటట్టుగా వీడియోలు తీయించుకున్నారు. అంటే ఇదంతా ప్రిపేర్డ్. దే ఆర్ డైరెక్ట్లీ టార్గెటింగ్ టు ద రేవంత్ రెడ్డి. దే ఆర్ నాట్ టార్గెటెడ్ టు ఫైట్ విత్ బీఆర్ఎస్. ఇక్కడ మనకు క్లారిటీ కనబడుతుంది కదా. ఇంకేం కావాలి? కాంగ్రెస్ పార్టీని 3 ముక్కలు చేయడానికి 3 రకాలుగా 3 బ్యాచ్లు తయారపడింది. దండుపాల్యం బ్యాచ్ లెక్క తయారైంది. ఇటో బ్యాచ్ అటో బ్యాచ్ 3 బ్యాచ్లు తయారై రేవంత్ రెడ్డితో బ్యాచ్, భట్టి విక్రమార్కది ఉత్తమ్ కుమార్ రెడ్డిది వీళ్ళతో బ్యాచ్, ఇప్పుడు విజయశాంతి గారు ఈ రేణుకా చౌదరి గారు ఎమ్మెల్యేల వర్గం వీళ్ళతో బ్యాచ్. 3 ముక్కలై 4 చెక్కలై ఏం చేయాలి అర్థం కాక ఇక రేవంత్ రెడ్డి ఒకటే టార్గెట్ చేసుడు. ఇంకో 4వ బ్యాచ్ వాడు ఉన్నాడు, అతని పేరు రాజగోపాల్ రెడ్డి. ఇక ఆయన అయితే సందు దొరకలే లేటు, ఎప్పుడు సడేమియా అందమా అన్నట్టు ఉన్నాడు ఆయన. సో నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి టైం దగ్గర పడింది. ఇక లేదు, ఇక వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఇప్పుడు ఏదైనా ఉంటే డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వాలి, పోయి మాట్లాడాలి, వాళ్ళతో దగ్గర ఉండాలి. రేవంత్ రెడ్డి జరుగుతూ ఉంది, నాకు ఇన్ని కావాలి, మమ్మల్ని పట్టించుకోండి, మేము ఎంపీలుగా గెలిచినాం అని చెప్పేసి మాట్లాడుకోవాలి. అంతేగాని నన్ను పట్టించుకుంటలేడని చెప్పేసి పుంజుకుంటుంది బీఆర్ఎస్. అంటే ఖమ్మం మొత్తం పుంజుకుంటుందట బీఆర్ఎస్. ఒక ఖమ్మమే ఏం లెక్క, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఇప్పుడు ఎన్నికలు పెడితే దెబ్బెందో చూపెడదని చూస్తున్నారు. మైకులు పెడితే మనుషులు అంటూ ఉన్నారు, మా మనసులో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు ఈ పరిపాలన సాగుతుంది కాబట్టి నీ మైక్ ముందేం మాట్లాడా, ఎన్నికలు రాని నా సత్తా ఏందో నా ఓటు దమ్మేందో నేను దేనికి గుద్దునో చెప్తా అని చెప్పేసి ఈరోజు రైతాంగం మాట్లాడుతూ ఉంది. అంటే మాట్లాడిన వాళ్ళకు కూడా స్వేచ్ఛ లేకుండా బెదిరించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ యాస, తెలంగాణ భాష, ఈరోజు ఆంధ్రోళ్ళు ఇప్పటిదాకా మన వాళ్ళ మీద ఏడిచే కార్యక్రమాలు, ఈ రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ మీద ఏడిచే కార్యక్రమాలు, వీళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలేమో రేవంత్ రెడ్డి మీద ఏడిచే కార్యక్రమాలు.